హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారి గారు, ఈ ఉంగరం మీ వేలికి ఉంటే నేను మీతో ఉన్నట్టే అని లక్ష్మి చెప్పిన మాటలను విహారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కనకం నా వేలికి సడన్గా ఉంగరం పెట్టడం ఏంటి? ఇప్పుడు కనిపించకుండా పోవడం ఏంటి? కనకం ఎక్కడికి వెళ్ళింది? కనకం ఇంటికి ఏమైనా వెళ్ళిందా? నేను రావటం ఆలస్యమైందని, లేదంటే కనకాన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే పంతులు గారి దగ్గరకు వెళ్ళి, పంతులు గారు ఒక్క సహాయం చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాబు, మీ భార్య ఎక్కడ ఉందో తెలిసిందా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటాడు. ఇంకా తెలియలేదు పంతులు గారు, నాకు ఒకే ఒక్క సహాయం చేయండి అని విహారి అంటాడు. ఏంటి బాబు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. గుడిలో సీసీ కెమెరా ఉంటే ఒక్కసారి చెక్ చేయండి, నా భార్య కనకం గుడిలోనే కనపడకుండా పోయింది అని చెప్పి విహారి అంటాడు. ఒక్క నిమిషం నాతో రండి బాబు అని చెప్పి పంతులు గారు సీసీ కెమెరాని చెక్ చేయడం కోసం విహారిని తీసుకెళ్తారు. ఇదిగో బాబు, దీంట్లోనే ఫుటేజ్ అంతా కూడా ఉంటుంది, నీకు చేతనైతే చూసుకో బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక విహారి సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు. సీసీ ఫుటేజ్లో లక్ష్మి చారుకేశతో మాట్లాడటం కనిపిస్తూ ఉంటుంది. మావయ్య గుడికి ఎందుకు వచ్చారు? మావయ్య లక్ష్మి ఏం మాట్లాడుకున్నారు? మావయ్యతో కలిసి లక్ష్మి ఇంటికి వెళ్ళిందా? అంతే అయి ఉంటుంది అని విహారి మనసులో అనుకొని, పంతులు గారు ఇన్ఫర్మేషన్ దొరికింది, ఇక నేను బయలుదేరుతాను, ఫుటేజ్ చూపించినందుకు థ్యాంక్స్ పంతులు గారు అని చెప్పి విహారి అంటాడు. సరే బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర కారులో వస్తూ ఉంటారు. అమ్మా, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆ లక్ష్మి ఆచూకీ నీకేమైనా తెలుసా? లక్ష్మి పక్కన బాగున్నాడు కదమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. నోరు మూసుకొని నేను చెప్పిన రూట్లో పోవే అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరేమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక మరోవైపు విహారి గుడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. విహారి అలా వెళ్తూ ఉండగా అప్పుడే సుభాష్ వాళ్ళ కారు గుడి దగ్గరకు వస్తుంది. ఇదే గుడిలో ఆ లక్ష్మి ఉన్నట్టు మన మనిషి చెప్పాడు, గుడంతా వెతకండ్రా అని చెప్పి సుభాష్ అంటాడు. లక్ష్మి కోసం గుడంతా కూడా వెతుకుతూ ఉంటారు. అన్నా, ఆ లక్ష్మి విహారి ఎక్కడా కనిపించలేదన్నా అని ఒక రౌడీ చెప్తూ ఉంటాడు. అన్నా ఇప్పుడే ఆ విహారి కారు అటు వెళ్తుందన్నా అని చెప్పి ఒక రౌడీ వచ్చి సుభాష్కి చెప్తూ ఉంటాడు. త్వరగా కార్ తీయండ్రా అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక సుభాష్ చాలా స్పీడ్గా విహారి కార్ని క్రాస్ చేయమని డ్రైవర్కి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఆ లక్ష్మిని విహారిని వేసేయకపోతే అంబిక చేతిలో నేను ఓడిపోయిన వాడిని అవుతాను అని చెప్పి సుభాష్ అంటాడు. నిన్ను ఓడిపోనివ్వను అన్నా, ఆ లక్ష్మి విహారి ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకొని వాళ్ళిద్దరిని చంపేస్తాం అని చెప్పి రౌడీలు అంటారు. ఇక విహారి కారులో వెళ్తూ ఉంటే విహారి కార్ని రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. సుభాష్ పని పూర్తి చేశాడో లేదో, ఆ లక్ష్మి విహారి చచ్చారో లేదో అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. సుభాష్ ఫోన్ చేయి సుభాష్ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆటోలో వెళ్తూ, విహారి గారు నన్ను క్షమించండి, మీకు తీరని అన్యాయం చేస్తున్నాను, తీరని ద్రోహం చేస్తున్నాను, కానీ ఇదంతా కూడా మీ కుటుంబం బాగుండటం కోసమే విహారి గారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు యమున విహారి లక్ష్మి వస్తారని చెప్పి హారతి పళ్ళెంతో ఎదురు చూస్తూ ఉంటుంది. వదిన, లక్ష్మి విహారి ఖచ్చితంగా ఇంటి వరకు వచ్చిన వాళ్ళు ఇంట్లోకి వస్తారు కదా, నువ్వు ఇన్నిసార్లు గుమ్మం చుట్టూ చూసుకుంటూ హారతి పళ్ళెం పట్టుకొని తిరగటం ఎందుకు వదిన అని చెప్పి వసుధ అంటుంది. నా కోడలు మొదటిసారిగా నా కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోతుంది వసుధ, నాకు ఈ మాత్రం సంతోషం ఉండొద్దా ఏంటి అని చెప్పి యమునంటుంది. మీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎవరిని తట్టుకోలేం వదిన అని చెప్పి వసుధ అంటుంది. పాపం లక్ష్మి మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, లక్ష్మి జీవితం బాగుండాలి, అందుకే లక్ష్మికి తగిన న్యాయం చేయాలనుకుంటున్నాను వసుధ అని చెప్పి యమునంటుంది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల విహారి లక్ష్మి సంతోషంగానే ఉంటారు, కానీ సహస్ర పరిస్థితే తెలియట్లేదు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. దేవుడు ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో అలాంటి న్యాయమే చేస్తాడు వసుధ అని చెప్పి అని యమున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఆటోలో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే విహారి కారు డ్రైవ్ చేస్తూ, లక్ష్మి నేను కలిసి వెళ్తేనే కదా అమ్మ హారతి ఇచ్చేది, ఆ విషయం లక్ష్మికి కూడా తెలుసు కదా, లక్ష్మి చారుకేశ మామయ్యతో ఎందుకు వెళ్ళింది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మినే వివరంగా అడిగి తెలుసుకుందాంలే అని విహారి మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటి వరకు వస్తాడు. ఇక అప్పుడే చారుకేశ బాధపడుతూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. మావయ్య మావయ్య ఆగండి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు. విహారి మాటను వినిపించుకోకుండా చారుకేశ ఆలోచనతో ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక విహారి కారు దిగి, మావయ్య మిమ్మల్ని పిలుస్తుంది, నేను పిలిచేది వినపడట్లేదా అని చెప్పి విహారి అంటాడు. ఏంటి విహారి అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు.
లక్ష్మి ఎక్కడ మావయ్య అని చెప్పి విహారి అంటాడు. లక్ష్మి నాకేం తెలుసు విహారి, నీతో పాటే కదా రావాల్సింది అని చెప్పి చారుకేష్ అంటాడు. మావయ్య మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు గుడికి వచ్చారు, లక్ష్మి మీరు మాట్లాడుకోవటం నేను చూశాను మావయ్య, లక్ష్మి ఎక్కడ ఉందో చెప్పండి మావయ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. లక్ష్మి నీకు గుడిలో కనిపించలేదా విహారి అని చెప్పి చారుకేష్ అంటాడు. కనిపించలేదు మావయ్య, అయినా మీతో మాట్లాడిన లక్ష్మి వస్తే మీతో రావాలి, లేకపోతే నా కోసం వెయిట్ చేయాలి, గుడిలో లేదంటే మీతో వచ్చినట్టే కదా మావయ్య, లక్ష్మి ఎక్కడ ఉందో చెప్పండి మావయ్య ప్లీజ్ మావయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. లక్ష్మి ఇక మనకు లేదు విహారి అని చెప్పి చారుకేష్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని చెప్పి విహారి అంటాడు. నిజమే చెప్తున్నాను, లక్ష్మి మన కుటుంబం బాగుండాలని, నువ్వు బాగుండాలని ఈ ఊరికి దూరంగా విదేశాలకు వెళ్ళిపోతుంది విహారి అని చెప్పి చారుకేష్ అంటాడు. లక్ష్మి లేకపోతే నేను బ్రతకలేవను కదా మోయ, అలాంటప్పుడు లక్ష్మి నన్ను వదిలి ఎలా వెళ్తుంది మోయ అని చెప్పి విహారి అంటాడు. లక్ష్మికి కూడా ఆ విషయం తెలుసు, కానీ మన కుటుంబం ముక్కలవ్వకూడదని, మన కుటుంబం బాగుండాలని అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయం నీకు చెప్తానంటే చెప్పొద్దని ప్రమాణం చేపించుకుంది విహారి, అందుకే నీకు చెప్పలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి చారుకేష్ అంటాడు. ఇప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడ ఉన్నట్టు మోయ అని చెప్పి విహారి అంటాడు. నీకు గుడిలో కనిపించలేదంటే ఖచ్చితంగా లక్ష్మి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఉంటుంది విహారి అని చెప్పి చారుకేష్ అంటాడు. ఎయిర్పోర్ట్కా, అయితే ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని వెళ్లకుండా అడ్డుకుంటాను అని చెప్పి విహారి టెన్షన్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సుభాష్ వాళ్ళు విహారిని వెతుక్కుంటూ ఉంటారు. విహారి కారు మిస్ అయిపోయింది అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. చా, ఈసారి కూడా అంబిక నన్ను అసహించుకుంటుంది, అవమానిస్తుంది అని చెప్పి సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటే, అన్న అదిగో అన్న ఆ విహారి కారు అటు వెళ్తుందన్నా అని చెప్పి ఒక రౌడీ సుభాష్కి చెప్తూ ఉంటాడు. రేయ్, ఈసారి మిస్ అయితే నేను నిన్ను చంపేస్తాను, ముందు ఆ విహారి కార్ని క్రాస్ చేయి అని చెప్పి సుభాష్ చెప్పడంతో ఇక విహారి వెళ్తున్న కారుకి అడ్డుగా సుభాష్ కారు వెళ్ళి ఆగుతుంది. దాంతో సుభాష్ కారులో నుంచి దిగుతాడు. సుభాష్ పక్కనే రౌడీలు కూడా ఉంటారు. రేయ్, ఆ విహారి గారిని వదిలిపెట్టొద్దు, వేసేయండి, ఆ తర్వాత ఆ లక్ష్మిని కూడా వేసేయండి అని చెప్పి సుభాష్ చెప్తాడు. ఇక దాంతో రౌడీలు విహారిని కొట్టడానికి వస్తూ ఉంటారు. విహారి కూడా కారు దిగి బయటికి వచ్చి రౌడీలను ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక రౌడీలని కొట్టి పడేయగానే అప్పుడే సుభాష్ వచ్చి విహారిని గట్టిగా పట్టుకుంటాడు. రేయ్, ఈరోజు నిన్ను వదలనరా, ఎన్నిసార్లు నన్ను అవమానించావు, నా పరువు పోయేలా చేశావు అని చెప్పి సుభాష్ విహారిని కొట్టబోతూ ఉండగా, నా పర్సనల్ పని మీద నేను వెళ్తున్నాను, నాకు ఒకే ఒక గంట సమయం ఇవ్వు అని చెప్పి విహారి సుభాష్ని అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, నీకు గంట సమయం ఇవ్వాలా, ఆ తర్వాత మళ్ళీ వస్తావా ఏంటి, ఆవు పులి కథ చెప్దాం అనుకుంటున్నావా అని చెప్పి సుభాష్ విహారిని కొట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఫ్లైట్ వెళ్తున్న సౌండ్ విహారికి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్లైట్ వెళ్ళిపోతుంది, లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇదే సమయం అని చెప్పి సుభాష్ విహారిని కొడుతూ ఉంటాడు. ఇక అలా విహారిని సుభాష్ కొడుతూ ఉంటే లక్ష్మి వెళ్ళిపోయిందన్న బాధలో విహారి సుభాష్ చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటాడు. రేయ్ విహారి, ఎన్నిసార్లు నన్ను కొట్టావురా, గుర్తు చేసుకోరా, గుర్తు చేసుకో, ఎన్నోసార్లు నీ చేతుల్లో దెబ్బలు తిన్నాను, అవమానాలు పాలయ్యాను, నేను ఇలా ఈరోజు అవమాన పాలవటానికి కారణం నువ్వేరా అని చెప్పి సుభాష్ విహారిని కొడుతూ ఉంటాడు. ఇక విహారి సుభాష్ చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటాడు. ఇక అలా విహారి ఒంటి నిండా రక్తం వస్తూ ఉంటుంది. ఇక విహారి ఒంటి నిండా అలా రక్తం వస్తూ ఉంటే సుభాష్ రౌడీలను పిలిచి, ఏం చూస్తున్నారా, నేను కొడుతుంటే, నేను డబ్బులు ఇచ్చింది మీరు చూస్తూ ఉండటానికా, రండిరా రండి, ఈడు చావాలి, ఈడు బ్రతకూడదు అని చెప్పి సుభాష్ రౌడీలతో చెప్తూ ఉంటే రౌడీలందరూ కలిసి వచ్చి విహారిని కొడుతూ ఉంటారు. ఇక సుభాష్ కొట్టిన దెబ్బలకు, రౌడీలు కొట్టిన దెబ్బకు విహారి కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఇక అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి లక్ష్మి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటుంది. లక్ష్మి విహారి దెబ్బలు తినటం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి విహారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంట్రా, లక్ష్మి కారులో నుంచి దిగుతుందనుకుంటే ఆటోలో నుంచి దిగొస్తుంది, ఓ వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదేనేమో, ఈ లక్ష్మిని కూడా వేసేయండ్రా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక రౌడీలు లక్ష్మిని కొట్టడానికి వస్తూ ఉంటే ఇక లక్ష్మి వస్తూనే పెద్ద కర్ర తీసుకొని వచ్చి రౌడీలను కొడుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి రౌడీలను కొడుతూ ఉంటే రౌడీలు, ఈ పిల్ల బాగా కొడుతుందన్నా అని చెప్పి సుభాష్కి చెప్తూ ఉంటారు. ఆడపిల్ల చేతుల్లో దెబ్బలు తింటారా, దాన్ని తిరిగి 4 తగిలించండి అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక రౌడీలు కొడుతూ ఉండగా లక్ష్మి రౌడీలను కొట్టనివ్వకుండా అడ్డుకొని లక్ష్మియే రౌడీలను కొడుతుంది. దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అన్న, ఈ పిల్ల బాగా కొడుతుందన్నా, బ్రతికుంటే మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం, ఇప్పుడు పారిపోదాం పదన్నా అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. చా, ఎదవలు పారిపోయారు అని చెప్పి సుభాష్
కర్ర తీసుకొని వస్తూ ఉండగా ఇక లక్ష్మి సుభాష్ను కూడా కొడుతుంది. దాంతో సుభాష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహారి గారు అని చెప్పి లక్ష్మి కొన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్న విహారిని పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు విదేశాలకు వెళ్ళలేదా లక్ష్మి? నా కోసం వచ్చేసావా లక్ష్మి అని చెప్పి విహారి కొన ఊపిరితో లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ అని విహారి అంటూ ఉంటే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పటికే విహారి స్పృహ కోల్పోతాడు. నన్ను క్షమించండి విహారి గారు, నేను దూరంగా వెళ్ళిపోతే మీరు సంతోషంగా సహస్రంతో ఉంటారనుకున్నాను. కానీ నేను దూరం అవుతున్న కొద్దీ మీరు సమస్యల్లో పడతారని స్వామీజీ ద్వారా నిజం తెలిసింది అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక లక్ష్మి ఏడుస్తూ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మి ఎయిర్పోర్ట్కి ఆటోలో వెళ్తూ ఉండగా స్వామీజీ లక్ష్మికి కనిపిస్తారు. అమ్మా లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అని స్వామీజీ అడుగుతూ ఉంటారు. నా జీవితాన్ని ఆ దేవుడు ఎలా రాశాడో నాకే తెలియదు స్వామీజీ అని చెప్పి లక్ష్మి అంటుంది. దాంతో స్వామీజీ కళ్ళు మూసుకొని లక్ష్మి జీవితం గురించి తెలుసుకుంటూ ఉంటారు. అమ్మ లక్ష్మి, నువ్వు నీ భర్తను వదిలి వెళ్ళిపోతున్నావా అని స్వామీజీ అంటూ ఉంటే, అవును స్వామీజీ, నా భర్త కుటుంబం, నా భర్త సంతోషంగా ఉండాలంటే నేను నా భర్తకు దూరంగా ఉండాలి అని లక్ష్మి చెప్తుంది. నువ్వు అతనికి దూరం అవుతున్న కొద్దీ అతను ప్రమాదంలో పడతాడు, అతని ప్రాణం కూడా నిలబడదు, నువ్వే అతని ఆయుష్ అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ అని చెప్పి లక్ష్మి అంటుంది. నీకు గతంలో కూడా చెప్పాను, నీ మెడలో ఉన్న తాలే అతనికి ఆయుష్ అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు అతనికి దగ్గరగా ఉంటేనే అతని ఆయుష్, అతను సంతోషంగా ఉంటాడు. నువ్వు దూరం అవుతున్న కొద్దీ అతను ఆయుష్ ఈ భూమి మీద ఉండదమ్మా అని స్వామీజీ చెప్తూ ఉంటారు. స్వామీజీ, ఏదైనా పరిష్కారం చెప్పండి, విహారి గారు సంతోషంగా ఉండాలి, యమునమ్మ సంతోషంగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు కోరుకునేది నిజంగా అదే అయితే కనుక నీ భర్తను వెతుక్కుంటూ మళ్ళీ నీ అత్తారింట్లో అడుగు పెట్టమ్మా అని చెప్పి స్వామీజీ అంటారు. లేదు స్వామీజీ, నేను అక్కడికి వెళ్ళకూడదు అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీ కుటుంబం చల్లా చెదరైపోతుందమ్మా. నువ్వు నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టక తప్పదు అని స్వామీజీ చెప్తూ ఉంటారు. అయ్యో భగవంతుడా, విహారి గారి సంతోషం కోసమే నేను ఇదంతా చేస్తుంటే ఆయన బాధపడతారని స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఎక్కువ ఆలస్యం చెయ్యకు. నీ భర్త గండాల నుంచి, సుడిగుండాల నుంచి బయటపడాలంటే నువ్వు అతని పక్కనే ఉండాలి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. ఈ మాటలను లక్ష్మి విహారి రక్తపు మడుగులో ఉంటే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నన్ను క్షమించండి విహారి గారు, నన్ను క్షమించండి, మీరు ఈ పరిస్థితిలో ఉండటానికి నేనే కారణం, పాపాత్మురాల్ని, దుర్మార్గురాల్ని అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అన్నా అన్నా అని చెప్పి ఆటో డ్రైవర్ని పిలుస్తూ ఉంటుంది. ఆటో డ్రైవర్ ఆటో ఆఫ్ చేయగానే, అర్జెంటుగా ఈయన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎవరమ్మా ఇతను అని ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటే, నా భర్త అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా రండి తీసుకెళ్దాం అని చెప్పి ఆటో డ్రైవర్ లక్ష్మి ఇద్దరు కలిసి విహారిని ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కు తీసుకెళ్తారు. ఇంకా రక్తపు మడుగులో ఉన్న విహారిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి డాక్టర్ డాక్టర్ అని చెప్పి లక్ష్మి హాస్పిటల్లో పిలుస్తూ ఉంటే, డాక్టర్ బయటకు వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కొంతమంది రౌడీలు నా భర్తను కొట్టారు, కాపాడండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.